అసభ్యకరమైన మాటలు అనే కంటే అసహ్యకరమైన మాటలు, నీచాతి నీచమైన మాటలు మాట్లాడినటువంటి వాడు బోరగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి. అతను ఒకప్పుడు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆర్థిక సలహాదారుల బృందంలో నిపుణుడని మీడియా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకునేవాడు. ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో నేను సలహాలు ఇస్తుంటానని. ఆ తర్వాతన ఆ అంశాలకు సంబంధించి అతనికి అవగాహన లేదని తెలిసాక, లేదు లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ అంటే, వైసీపీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటే, అప్పుడు అదే ఏదో రిపబ్లికన్ పార్టీని ఏదో పేరు చెప్పుకుని తిరిగేవాడు. ఫైనల్గా నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన కారుకోతలు, జగన్ నాకు చుట్టం, లేకపోతే వివేకానంద రెడ్డి నాకు పెదనాన్న అవుతాడు, ఇట్లాంటివి చెప్పుకు తిరుగుతూ ఉంటాడు. ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇతను నేను సో వ్యక్తిని, కొంచెం మీరు ఫోన్ చేయండి అంటే వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తుందిగో చూసారా, నాకు అతనికి సంబంధాలు ఉన్నాయి, నేను ఆ పార్టీని అని చెప్పుకు తిరుగుతూ ఉంటాడు. ఇతనికి వాస్తవంగా ఏంటంటే ఇట్లాంటి నోటి దోలే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయాడు అనుకోండి, అతనికి నోటి దోలే, నోటికి వచ్చిన కారు కోతలు కూసేవాడు, అడ్డదిడ్డమైన కారు కోతలు కూసేవాడు. అతను ఇతన్ని సమర్థిస్తూ వచ్చాడు. అతని చెప్పబట్టి ఇతనికి సెక్యూరిటీ కూడా ఇచ్చారు అప్పుడు, ఇలాంటి కారు కోతలు కూసినోడికి. ఇది జగన్కి ఏమైనా తెలుసా? జగన్ ఏమైనా చెప్తాడంటే జగన్ పేరు చెప్పుకుని అట్లా తిరిగాడు అనమాట. ఇప్పుడు తాజాగా జైలు నుంచి జైల్లో రిమాండ్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను బయటకు విడిపించిందే జగను, అట్లాగే జగన్కి మనిషిని నేను అని చెప్పుకుంటున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదని ప్రకటించడానికి ముందు కూడా మళ్ళీ సజ్జల మిగతా వాళ్ళు వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో దీంట్లో ఏం చేయమంటారంటే, అసలు అతనికి మనకేంటి సంబంధం లేదని చెప్పేయండి, ఆ విషయం ప్రకటించేసేయండి అని చెప్పారు. బట్ ఇతను మీడియాకి సోషల్ మీడియాలకి ఇంటర్వ్యూలు ఇస్తే నేను జగన్ మనిషిని అని చెప్పుకోవడం, అటు వాళ్ళేమో ప్రకటన, ఇట్లా నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చెయ్యని తప్పులకి బలైనటువంటి వాటిట్లో ఇతని లాంటి వాడి నోటి దూలకు కూడా